హలో నమస్తే, వెల్కమ్ టు సుతం స్టాక్స్. సో మళ్ళీ అయితే ఇవాళ మంచి ప్రాఫిట్స్లో అయితే మన స్టూడెంట్స్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. బట్ మార్కెట్లో అయితే ఒక రెడ్ బాత్ జరిగిపోయింది. దారుణంగా మార్కెట్లో అయితే ఒక హై నుంచి మనం లాస్ట్ పీడియస్ నుంచి అనుకుంటున్నాం కదా. మార్కెట్లో ఎప్పుడు సడన్గా ఫాల్ అయ్యిద్ది అని చెప్పేసి అదే జరిగిపోయింది. మార్కెట్లో అయితే సడన్ ఫాల్గా మనకి ఇక్కడ నుంచి అంటే 48,160 నుంచి వెళ్ళి 47,200 వరకు అయితే మార్కెట్లు మొత్తం పడిపోవడం జరిగింది. మనం అయితే మంచిగా క్యాచ్ చేసుకుందాం, జాగ్రత్తగా చూసుకొని, ఓకేనా. బిఫోర్ దట్ అనాలిసిస్ మనం అయితే ఇవాళ మనం చెప్పుకున్న పొజిషన్స్, మనం ఏం పొజిషన్ చెప్పుకున్నాం, ఎంత పాయింట్స్ ఏం చేసినాం, ఓకేనా. మన స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం, ఓకేనా. ఒకసారి అయితే మనం ఆ స్క్రీన్లోకి వెళ్ళి మన టెలిగ్రామ్లో ప్రీమియం గ్రూప్లో చెక్ చేద్దాం, ఓకేనా. 1 minute. ఇది మన టెలిగ్రామ్ ప్రీమియం గ్రూప్ అండి. ఫస్ట్ కాల్ వచ్చేసి TCS 38,003, 101. టార్గెట్ అయితే 117 అని పెట్టుకోవడం జరిగింది. ఇది జస్ట్ మనం పెట్టుకునే మామూలు టార్గెట్ మాత్రమే అంతే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అపోలో 5,500 CE 170. నెక్స్ట్ వచ్చి సెన్సెక్స్ 390, ఓకేనా. 71,800 CE, ఓకేనా. వీటి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఐచర్ మోటార్స్, వాళ్ళు చాలా పొజిషన్ తీసుకున్నాం, ఒక 7-8 పొజిషన్స్ దాకా తీసుకున్నాం ఇవాళ. ఐచర్ మోటార్స్ 100. ఐచర్ మోటార్ యాక్టివేట్, TCS యాక్టివేట్, యాక్చువల్లీ ఐచర్ మోటార్ అయితే మనకు ఐచర్ మోటార్స్లో స్టాప్ లాస్ పడిపోయింది. అపోలో యాక్టివేట్ అయింది. సెన్సెక్స్ 390 to 420. TCS 101 to 128, 390 to 425 ట్రైల్ చేయండి. సెన్సెక్స్ 432 ట్రైల్ చేయండి, 454 ట్రైల్ చేయండి. ట్రైల్ చేస్తే బుక్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ 440 దగ్గర. అంటే ఇక్కడ మనకు ఒక 60 పాయింట్స్ అయితే మనకు ప్రాఫిట్ జరిగింది అపోలో గురించి అప్డేట్. నెక్స్ట్ వచ్చి అల్ట్రాటెక్ 190 తీసుకోవడం జరిగింది. అది 200 ప్లస్ పోవడం జరిగింది, కానీ మేము 190 200 దగ్గర మనం బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి 227. మాది 227 యాక్టివ్, అండ్ యాక్టివ్ అనేది కంపల్సరీ మేము చెప్తాం, ఓకేనా. మన దాంట్లో ఏమవుతుందంటే చాలామంది ఉన్న కంప్లైంట్ ఏంటంటే యాక్టివ్ అని మనకు తెలియదు, జంప్ అయిపోతుంటుంది, ప్రైస్ ఎంట్రీకి దొరకదు, చెప్పే టైంకి చాలా 20 పాయింట్లు ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇవన్నీ చాలామంది మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ దాంట్లో జాయిన్ అయిన నార్త్ వాళ్ళ గ్రూప్స్లో జరిగేది ఇదే. కాబట్టి మన దగ్గర అది ఖచ్చితంగా ఉండదు, పక్క ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీకి ముందు కూడా మీకు యాక్టివ్ అని కూడా మనము ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్యురేట్గా చూడడం జరిగింది. మన తెలుగు ట్రేడర్స్ ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ 227, 235 మార్కెట్, 235 మారుతి 192, 197. హ్యాపీగా బుక్ చేయడం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ Cలో తీసుకున్నాము, ఒక చిన్న స్టార్ట్ అయితే బ్యాక్కి వెళ్ళిపోద్ది అని చెప్పేసి, రివర్స్ అవుతుందని చెప్పేసి, బట్ రివర్స్ అయితే కాలేదు. 10 పాయింట్స్ ఇచ్చేసి రివర్స్ అయిపోతుంది, దాంట్లో ఎగ్జిట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి 47,700 PE. 50 దగ్గర తీసుకుంటే అది సూపర్గా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. 50 to 126 చాలా ప్రాఫిట్ ఇచ్చేసింది. హోల్డ్ చేసిన దగ్గర హోల్డ్ చేసి హ్యాపీగా 120 అరౌండ్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. మన BTST గ్రూప్లో కూడా ఇవాళ పొజిషన్స్ సేమ్ డేనే మంచి ప్రాఫిట్ ఇచ్చేసినాయి. అపోలో, మారుతి, అదాని, అన్నీ మంచి సేమ్ డేలో ప్రాఫిట్ ఇచ్చేసినాయి. 120, 135, 142, 148. బ్యాంక్ నిఫ్టీ అయితే అమేజింగ్ ప్రాఫిట్ ఇచ్చేసింది. 370 to 444 ప్లస్ వచ్చింది. సేమ్ టైంలో మనం ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన కాల్ కూడా ఆల్మోస్ట్ 254 వరకు అయితే మనం ట్రేడ్ చేయడం జరిగింది. చాలామంది మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు దీంట్లో కూడా. ఇవి మనకు గెలిచిన మంచి పొజిషన్స్. ఒక స్టాప్ లాస్ ఏమో మనకు ఇవాళ పడింది, ఓకేనా. స్టాప్ లాస్ కూడా ఐచర్ మోటార్స్లో పడింది. ఇది మనం ఒకటే వినండి ఎప్పుడైనా సరే. మనకు మంచి ఎంట్రీకి పొజిషన్స్ దొరికితే వెంటనే తీసేసుకోవడమే, దాన్ని ఆలోచించడం అంటూ ఏం లేదు, ఓకేనా. రేపు అనాలిసిస్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఒక సూపర్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అయింది. రేపు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, లేకుంటే నార్మల్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే, రేపు నిన్న మనం ఏమనుకున్నాం, గ్యాప్ అప్ అనుకున్నాం. బరాబరి నిన్న గ్యాప్ అప్ అయింది మంచి మనకు. మంచిగా మనకు నిన్న ఏమనుకున్నాం, మనకి ఈ లెవెల్ కనుక ఏది ఈ 48,163 కనుక మనకి ఇక్కడ చూడండి ఎంత మనకు ఇక్కడ మన స్ట్రాటజీ ఉంది కదా, మన ప్రజాక్షణ మన స్ట్రాటజీ ఏందండి ఇది. ఒకసారి మీరు ఒకవేళ చూస్తే కనుక మెసేజ్ చేయండి, ఒక 3 సెకండ్స్లో 1, 2, 3 చెప్పండి ఏం స్ట్రాటజీ ఇది. మనకు డబల్ టిన్స్ కదా, టిన్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, రివర్స్ క్యాండిల్స్ కాబట్టి మనకు రివర్స్ వచ్చేసినాయి. మార్నింగ్ మనం తీసుకున్న పొజిషన్స్ అన్ని. మనం మార్నింగ్ దీంట్లో పొజిషన్ తీసుకోలేదు, మనం మార్నింగ్ దీంట్లో పొజిషన్ తీసుకున్నాం, మనం సెన్సెక్స్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ అయితే బ్రేక్ అయిపోయిందో అప్పుడు మనము
50 రూపీస్ దగ్గర మనం పే కాల్ తీసుకున్నాము. బీటీఎస్లో కూడా సో ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు 50 మనం బీటీఎస్ కాల్ తీసుకున్నాము. అది సేమ్ డేనే మంచి గ్రాండ్ హిట్ వేసి ప్రాఫిట్ ఇచ్చేసింది. ఓకేనా. సో ఇవి మనకు రేపు క్రూషియల్స్లో అయితే మనం రేపు చూసుకుంటే సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఇక్కడ 200 EMA ఉంది. ఓకేనా. సో 50 మినిట్స్ టైంలో మనకు 200 EMA ఉంది. సో ఇక్కడైతే మనకు సేమ్ జోన్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ బఫర్ అయిపోయి ఉంది. సో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇవ్వండి ఒక సూపర్ క్యాండిల్ దగ్గర బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ మంచిగా గట్టిగా పడడం జరిగింది. సో ఇప్పుడైతే 200 EMA కనుక రేపు మనకు బ్రేక్ చేస్తేనే మనకు 47,900 వరకు మళ్ళీ మార్కెట్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మళ్ళీ ఇక్కడ రివర్స్ అయితే కనుక మార్కెట్లో చూడండి సో ఇది ఈ జోన్ అయితే మళ్ళీ రెస్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఈ జోన్ అయితే మళ్ళీ రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో మనం ఇంట్రాడేకి తీసుకుంటే 1 అవర్లోకి తీసుకుందాం. సో 1 అవర్లో తీసుకుంటే మనకు సో నెక్స్ట్ మనకు వచ్చేసి సో మార్కెట్లో రేపు కనుక చూడండి ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే సో ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే మనకు ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 47,200. సో అండ్ సెకండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 46,900. ఓకేనా. సో ఇవి కొంచెం డ్రా చేసుకోండి. సో ఒకవేళ మనకు రివర్స్ అయితే కనుక అనుకున్నట్టే సో మనకు రివర్స్ అయితే కనుక ఈ పైన మనకు రివర్స్ అయితే కనుక 200 బ్రేక్ చేస్తే మనకు టార్గెట్ వచ్చేసి 47,900 ఉంటుంది. సో అది కనుక మళ్ళీ బ్రేక్ అయితే మనకు 48,163 ఉంటుంది. ఓకేనా. సో ఇవి మనకు రేపు క్రూషియల్స్ రూల్స్ పక్కాగా మంచిగా ఫాలో అవ్వండి. సో ఏం డౌట్స్ వచ్చినా కూడా మెసేజ్ చేయండి. మనకు టెలిగ్రామ్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మార్కెట్లో సో మంచి మూమెంట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒక ట్రెండ్ ఫాలో అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ మనకు అవసరం లేదు. ట్రెండ్ అయితే మనకు తీసుకుంది కాబట్టి సో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో స్టూడెంట్స్ చూసారు కదా. సో ఇది మనకు రేపటికి మంచి అనాలిసిస్. ఓకేనా. సో దీన్ని మాత్రం పక్కాగా లెవెల్స్ మంచిగా డ్రా చేసేసుకొని లెవెల్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ మనం ఎంట్రీ తీసుకున్నాం కదా. బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ ఎట్లా అనుకున్నాం పాసిబిలిటీస్ మనం మొత్తం చూసినాం కదా. బ్యాంక్ సంబంధించిన టోటల్ షార్టేజ్ చూసినాం కదా. అంతే సింపుల్ అప్లై చేయండి. ఇక్కడ చూడండి సో మనకు పర్ఫెక్ట్ ఎంట్రీకి ఇప్పుడు ఒకసారి స్క్రీన్లో మళ్ళీ చూపిస్తే చూడండి. సో ఇక్కడ ఎంట్రీకి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీకి ఒక ఛాన్స్ వచ్చిందా. ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీకి మనం అనుకున్న ఛాన్సెస్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ కూడా ఒక ఎంట్రీకి ఛాన్సెస్ వచ్చిందా. సో ఇంత సింపుల్. ఎప్పుడైతే మనకు సూపర్ క్యాండిల్తో మనం ఎప్పుడు వాల్యూతో ఎంటర్ అవుతున్నామో పర్ఫెక్ట్ హిట్ అవుతుంది అంతే. సో వాల్టాలిటీ ఉన్నా ఏదున్నా మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. మోస్ట్ ప్రాఫిట్ వస్తుంది మనం అనుకున్న విధంగా. ఎట్లయితే మనం అనుకున్నాము చూడండి సాటిస్ఫై అయిందా. ఐటీ మైనస్లోనే ఉంది, సెన్సెక్స్ మైనస్లో ఉంది, నిఫ్టీ మైనస్లో ఉంది. సో ఇక్కడ మనకు మైనస్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఇక్కడ బ్రేక్ సూపర్ క్యాండిల్ తోటి వాల్యూమ్ తోటి స్ట్రెంత్ తోటి మనకు స్ట్రెంత్ ఉంది. ఎంట్రీ కోసం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అంత ఉంది కదా. సో పర్ఫెక్ట్ ఎంట్రీస్ పర్ఫెక్ట్. సో పొద్దుంతా ట్రేడ్స్ తీసుకొని అవసరం లేదు. ఒక ట్రేడ్ తీసుకొని కొన్ని పాయింట్స్ మనం బుక్ చేసుకొని హ్యాపీగా వదిలిపెడితే సరిపోద్ది. అందుకే పొద్దుంతా ఛాన్సెస్ వచ్చినా కూడా నేను ఇవ్వలేదు. ఒక పీఈ కాల్ వచ్చాను, ఒక బీటీఎస్ కాల్ పీఈ కాల్ ఇస్తే అదే రోజు హిట్ అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వండి. పక్క లాజిక్ ఉంటే ఎంటర్ అవ్వండి. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో మన నెంబర్ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.